బాగా డబ్బున్న వాళ్ళు ఇల్లు అనుకుని వచ్చాను. కానీ వీళ్ళు చాలా కష్టాల్లో ఉన్నట్టున్నారే. ఇప్పుడేం చేయాలి? వీళ్ళతో నిధి ఉందని కూడా అబద్ధం చెప్పాను. ఇప్పుడెలా మేనేజ్ చేయాలి? ఆ నిధి పేరు చెప్పి ఏమైనా రాబట్టొచ్చా? ఈ 3 రోజుల పూజ పేరు చెప్పి ఏదైనా పెద్ద అమౌంట్ కాచేసి ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి. వీళ్ళని చూస్తుంటే పెద్దగా ఏమీ రాదేమో అనిపిస్తోంది. వచ్చిందంతా సరిపెట్టుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏంటమ్మా టిఫిన్ చేయడం అప్పుడే అయిపోయిందా? అవును స్వామి. సరే నేను ఏ రూమ్‌లో ఉండాలి? రండి స్వామి చూపిస్తాను. హ్మ్. ఈ రూంలోనే ఉండండి స్వామి. ఇది ఎవరి బెడ్‌రూము? ఇది మా అమ్మాయిది. మీ అమ్మాయిదా? మీకు అమ్మాయి కూడా ఉందా? చెప్పనే లేదు? మీరడగనే లేదు? సరే, సరే. అవును, మీ అమ్మాయి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? కాలేజ్ చదువుతుంది. కాలేజ్‌కెళ్ళింది. ఏంటి? కాలేజీకి వెళ్ళే కూతురు మీకుందా? అవును స్వామి. అవునా? మిమ్మల్ని చూస్తుంటే ఎల్‌కేజీ చదివే పిల్లలకి అమ్మలా ఉన్నారు. మీకు కాలేజీకి వెళ్ళే అమ్మాయుందా? అసలిది నమ్మేలా లేదే. అవును, మీ యవ్వన రహస్యమేంటి? ఛీ పొండి స్వామి. హ్మ్. సరే. నేను వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటాను. లంచ్ ప్రిపేర్ అవ్వగానే నన్ను పిలవండి, వస్తాను. సరే స్వామి. హ్మ్. స్వామి మీకేమైనా కావాలంటే చెప్పండి. నేను తీసుకొస్తాను. అలాగేనమ్మా. హ్మ్. స్వామీజీ వచ్చారు. ఈరోజు ఎలాగైనా మడి కట్టుకొని ఆయనకు వండి పెట్టి ఆశ్చర్యపరచాలి. ఏం చేద్దాం? పోనీ దద్దోజనం చేసి పెడదామా? హ్మ్. దద్దోజనం డిఫరెంట్‌గా చేసి ఆశ్చర్యపరుస్తాను. ఆ! అయ్యయ్యో! స్వామీజీ బాగా నిద్రపోతున్నారు. ఇప్పుడు ఈయన్నెలా లేపను? నిద్దట్లో లేపితే ఒకవేళ కోపంలో శాపం వదిలారంటే ఇప్పటికే 2 అయిపోయింది. లేపకపోతే బావుండదు. వెళ్ళి లేపి చూస్తాను. స్వామీ? స్వామీ? ఛ! స్వామి ఏంటి ఇంత నిద్రలో ఉన్నారు? కానీ ఆయన్ని తట్టి లేపుదామంటే సరేలే, ఇక వేరే దారి లేదు. లేపుదాం. స్వామీ? స్వామీ? హ్మ్. ఆ! ఏంటమ్మా? ఏంటి విషయం? టైం 2 అయింది. మధ్యాహ్నం భోజనానికొస్తారా అని. ఓహ్! టైము అంత స్పీడ్‌గా గడిచిపోయిందా? ఆ! ఆ! సరేనమ్మా. నేనొస్తాను. నువ్వు పద. సరే స్వామీ. హ్మ్. ఇదిగోండి స్వామీ తినండి. హ్మ్. అబ్బా! టేస్ట్ అదిరిపోయింది. సూపర్! సూపర్! ఇలాగే నువ్వు డైలీ చేసి పెడుతూ ఉంటే నేను ఇక్కడే ఉండిపోతాను. పర్వాలేదు స్వామీ. ఇక్కడే ఉండండి. నేను చూసుకుంటాను. నువ్వు కూడా కూర్చొని తిను. మీరు తినండి స్వామీ. నేను తర్వాత తింటాను. సరే. నువ్వెళ్ళి ఏదైనా పనుంటే చూసుకో. నేను తిన్నాక వెళ్ళి సోఫాలో కూర్చుంటాను. నువ్వు కూడా తినడం పూర్తయ్యాక అక్కడికొచ్చేయి. సరే స్వామీ.